మారిన తలలు బేతాళ కథలు రెండవ కథ. విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు. బేతాళుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి తాను మౌనం విసర్జించడం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు. రాజా, నీవు చాలా జ్ఞానివి, అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతాను. ముందు ఈ కథ విను అంటూ బేతాళుడి విధంగా కథ చెప్పాడు. శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది. దాని ఎదుటనే కాళీతీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది. ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ రోజు అనేక కోసుల దూరం నుంచి లక్షలాది జనులు అక్కడికి వచ్చి కోనేటిలో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలం అనే గ్రామం నుంచి ధవళుడనే చాకలి ఉత్సవానికి వచ్చాడు. కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదన సుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు. దాని ఊరు పేరు తండ్రి పేరు విచారించాడు. ఆ మదన సుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు. ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటి నుంచి ధవళుడు చిక్కిపోతుండడం గమనించి వాడి తండ్రి కారణం అడిగాడు. మదన సుందరి విషయమంతా ధవళుడు తండ్రికి చెప్పేశాడు. ఈ భాగ్యానికే నిద్రాహారాలు మానాలిట్రా నాయన, దాని తండ్రి నాకు స్నేహితుడే, ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్లి ఖాయం చేసుకొస్తాను, నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు. అనుకున్నట్టే పెళ్లి స్థిరమైంది. మంచి లగ్నం చూసి ధవళుడికి మదన సుందరికి పెళ్లి చేసేశారు. ధవళుడు భార్యను తన ఇంటికి తెచ్చుకుని సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఇంతలో ఒకనాడు ధవళుడి ఇంటికి వాడి బావమరిది వచ్చి, బావా, మా ఇంట గౌరీ వ్రతం చేసుకుంటున్నాం, నిన్ను చెల్లెల్ని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు. మన్నాడే ధవళుడు తన భార్యతోనూ బావమరిదితోనూ అత్తారింటికి బయలుదేరాడు. వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది. వారు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరకు చేరేసరికి ధవళుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది. భార్యను బావమరిదిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడడం తమకిష్టం లేదన్నారు. ధవళుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు. గుడిలో అమ్మవారిని చూడగానే ధవళుడికి ఒళ్ళు పరవశమైపోయింది. 18 చేతులతో కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపట్టి కాళికాదేవి జేగీయమానంగా కనబడింది. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేటకత్తి కూడా ఉంది. ఈ దేవికి అందరూ బలులిచ్చి పుణ్యం సంపాదిస్తారు, నన్ను నేనే బలిచ్చుకొని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని ధవళుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకుని ఒక్క వేటున తన తల తెగనరుక్కుని అక్కడే పడిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోవడం చూసి మదన సుందరి చూసి రమ్మని తన అన్నను పంపింది. వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావమరిదిని చూశాడు. వాడికి కూడా భక్తావేశం వచ్చి తన తల నరుక్కుని బావమరిది పక్కనే ఒరిగిపోయాడు. వెళ్ళిన మగవాళ్ళ కోసం ఎంతసేపు చూసినా మదన సుందరి రాకపోయేసరికి ఆందోళన పడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది. అక్కడ తన భర్త శవము అన్న శవము పడి ఉండడం చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ, తల్లి, నా భర్తను అన్నను ఒక్కసారే బలిపుచ్చుకున్నావా, ఇక నేనొక్కతను బతికి ఉండడం దేనికి, నీ ఎదుటనే ఉరిపోసుకుని చస్తాను అని మదన సుందరి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో దేవి ముఖం నుంచి ఇలా మాటలు వినిపించాయి. వెర్రి కూతురా, ఆత్మహత్య చేసుకోకు, నేను నీ భర్తను కానీ అన్నను కానీ బలి కోరలేదు. వారే భక్తి పారవస్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు. వారి మొండెములకు తలలో తగిలించు, వారిని ఇప్పుడే బతికిస్తాను. అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదన సుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది. ఆమె ఆనందాశ్రువులు తుడుచుకోనైనా తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో 2 మొండెములకు 2 తలలు చేర్చింది. మరుక్షణం ఇద్దరూ బతికారు. కానీ ఒక పొరపాటు జరిగిపోయింది. మదన సుందరి తన భర్త మొండెముకు అన్నతల, అన్న మొండెముకు భర్త తల చేర్చి వాటిని బతికించుకుంది. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, నా సందేహం ఏమంటే మదన సుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు, అన్న ఎవరు? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతివా నీ తల పగిలిపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. శరీరం అంతటికీ తల ప్రధానం. అందుచేత భర్త తలగలవాడే భర్త, అన్న తలగలవాడు అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు తిరిగి శవంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.